24th షిఫ్ట్ 2కి సంబంధించి ఆగస్టు 2025 ఏపీ హైకోర్టుకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ మన షిఫ్ట్ 1 కూడా చేయడం జరిగింది హైకోర్టుకు సంబంధించి. ఈ రోజు అయితే టైపిస్ట్, స్టెనో, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ రివ్యూ మన షిఫ్ట్ 1 చేసాం. దానికి సంబంధించిన వీడియో దీనికంటే ముందు ఉంటుంది, వెళ్ళి చూడగలరు. ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు తప్ప లైక్ చేయటం లేదు. నేను చేసే ప్రతి వీడియోకి నా కష్టానికి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి బూస్ట్ అవుతుంది. చాలా నాలెడ్జ్ని కూడా గెయిన్ చేసుకుంటారు. దయచేసి ముందుగా లైక్ చేయండి. నేను వీడియోస్ పెట్టంగానే మీ వరకు రావాలంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షిఫ్ట్ 3 కూడా మనం చేయడం జరుగుతుంది. షిఫ్ట్ 3 వీడియో మీకు ముందుగా రావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. ముందుగా అయితే ఒక లైక్ చేయండి. అభ్యర్థులు అయితే బయటకు వస్తున్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. షిఫ్ట్ 1 అయితే ఓకే ఈజీగా వచ్చిందని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు చెప్పడం జరిగింది. పర్వాలేదు, కానీ షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అనేది ఏ విధంగా ఉంటుందో అడిగే ప్రయత్నం చేద్దాం. వెయిట్ అండ్ సీ, వాచ్ దిస్ వీడియో విజయడం ఫేమస్ టీవీ. ఎలా ఉందమ్మా జీకే పరంగా? ఎలా ఉంది? పేపర్ హార్డ్గా ఉందండి. పేపర్ హార్డ్గా ఉంది, చాలా హార్డ్గా ఉంది. ఎలా ఇస్తున్నాడు జీకే పరంగా? జీకే అంతే 2023, 2024, 2023 కూడా వెళ్తున్నాడు. 2023 కూడా అడిగాడు. మీకు తెలిసిన ఒక పరిస్థితి తెలిసింది అంతే హార్డ్గా ఉన్నాయి, కానీ హార్టికల్స్ అయితే అడిగాడు. కాకపోతే కొంచెం డెప్త్గా అడిగాడు. హార్టికల్స్ ఇచ్చి దీనికి సంబంధించి రిలేటివ్ బాగా అడిగాడు. నేను చూసాను, అన్ని సెకండ్ షిఫ్ట్లో హార్డ్గా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ బాగానే ఉంది. నిన్న కూడా అలాగే ఉంది. నిన్న కూడా బాగానే ఉంది. ఇంగ్లీష్ పరంగా ఎలా ఉంది? ఇంగ్లీష్ కూడా గట్టిగా ఇచ్చాడు. భాషలు కూడా బాగా గట్టిగా ఇచ్చాడు. మీరు దేనికి అప్లై చేశారు? నేను జూనియర్ అసిస్టెంట్. ఆల్ ది బెస్ట్ అమ్మా. బాగుందండి. జీకే పరంగా వచ్చారు? నార్మల్గా ఉంది. జీకే ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు? జీకే చిన్న ఒక స్టాండర్డ్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు. ఇంగ్లీష్ పరంగా? ఇంగ్లీష్ బేసిక్ ఉంది. ఇంగ్లీష్ కొంచెం పారాగ్రాఫ్ టఫ్గా ఉందండి. మీరు దేనికి అప్లై చేశారు? నేను జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్. గన్ షాట్కి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? అవుట్ ఆఫ్ 80 చేశాను. మీరు ప్రీవియస్ ప్రీవియస్ కానిస్టేబుల్ అది రాశాను. ఓకే, ఇప్పుడు దేనికి అప్లై చేశారా? ఇది జూనియర్ అసిస్టెంట్. ఆల్ ది బెస్ట్. పేపర్ ఓవరాల్గా వ్యూ చెప్పండి. మోడరేట్గా. ఉంది. కాకపోతే స్టాక్ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు అడిగారు. గత గవర్నమెంట్ నుంచి ఎక్కువ అడిగారు. ప్రెజెంట్ గవర్నమెంట్ నుంచి అయితే ఏం అడగలేదు. ఓకే. ఇంగ్లీష్ పరంగా? ఇంగ్లీష్ కొద్దిగా పాసెస్, క్లోజ్ టెస్ట్ కొద్దిగా కొంచెం హార్డ్గా ఉంది, ఈజీగా ఉంది. హార్డ్గా. షిఫ్ట్ 1 వచ్చేసి ఈజీ అంటున్నారు. మీరు దేనికి అప్లై చేశారు? జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్. ఓకే, 2 ఫీజులు పెట్టారన్నమాట. గన్ షాట్కి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు? నెగిటివ్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని అటెంప్ట్ చేస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయడం ఫేమస్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉంది? చిన్న మీ మాట అంతే, మీ వాయిస్ వినబడితే చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. జీకే పరంగా ఉంది సార్? జీకే పరంగా ఎక్కువ హిస్టరీ, పాలిటీ ఎక్కువ అడిగారు. ఓకే. మ్యాక్సిమం స్టాటిక్ ఎక్కువ టచ్ చేశాడు. కరెంట్ అఫైర్స్ పర్వాలేదు, డైరెక్ట్గా ఉన్నాయి. పర్వాలేదు ఓవరాల్. ఇంగ్లీష్ పరంగా ఎలా ఉంది సార్? ఇంగ్లీష్ కొంచెం ర్యాండమ్గా కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అంతే, కానీ పర్వాలేదు. ఓవరాల్గా అబవ్ యావరేజ్. షిఫ్ట్ 1 కొంచెం ఈజీ వస్తుంది, అక్కడనే షిఫ్ట్ 3 కొంచెం అంటే దాన్ని బట్టి చెప్పలేము. ఓవరాల్ అలా. మీరు దేనికి అప్లై చేశారు? నేను జూనియర్ అసిస్టెంట్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయడం ఫేమస్ యూట్యూబ్ ఛానల్.